హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే వచ్చేసి మేమైతే వేములవాడ వెళ్తున్నాము. నెక్స్ట్ మంత్ మార్చ్ 1 నుంచి మా పెద్ద పండుగ మల్లన్న జాతర అయితే ఉంది మా ఊర్లో. అలాగే వచ్చేసి మల్లన్న జాతరకైతే అయితే బోనాలు తేవడానికి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఓకేనా, మేము వచ్చేసి వేములవాడ రూట్ ఇది గోరింటాల తెలిసే ఉంటుంది చాలామందికి. ఓకేనా, గోరింటాల దగ్గరికి అయితే వచ్చినాము. చాలా రోజులు అయ్యాక వీడియో తీయక. ఈరోజు అయితే మంచి వ్లాగ్ తీస్తాను అనుకుంటున్నాను. వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే వచ్చేసి ఎలాంటి వీడియోస్ కావాలనో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే ఎలాంటి వీడియో తీయాలో నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఎందుకంటే కొత్త కదా, మీరు చెప్తేనే మేము ఏదో కొద్దిగా ఇదవుతాం. ఓకేనా, ఇది వచ్చేసి గసింగారం కావచ్చు అనుకుంటున్నా. ఇది వచ్చేసి గసింగారం. చూస్తున్నారా? ఇంకేంటి, వేములవాడ వెళ్ళే ముందైతే మనము కొత్త రోడ్డు గసింగారం దాటినాక ఒక 2 ఊర్లు దాటిన తర్వాత రోడ్ అయితే బైపాస్ వచ్చేసి సిరిసిల్ల, మనకు సిరిసిల్ల టచ్ కాదు, డైరెక్ట్ వేములవాడ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడ సారంగపూర్ ఉంది చూసారా, సారంగపూర్ దగ్గరికి అయితే వెళ్తాము. రోడ్ అయితే చాలా బాగుంది అబ్బాయి, చాలా రోజులై రోడ్ పైన వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. ఓకేనా, ఇట్లా వెళ్ళేవాళ్ళు సిరిసిల్ల నుండి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు మీరు. గసింగారం దాటిన తర్వాత సంథింగ్ ఏదో 2 ఊర్లు వస్తాయి. ఊర్లు దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే మస్తు ఉంది. ఈ బైపాస్లు చేసే నుంచి అయితే చాలా సేఫ్టీ అవుతుంది చాలామందికి. మెయిన్ సిటీలు తగలకుండా, ట్రాఫిక్ ఏం కాకుండా వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు చెప్పాలి. మనమైతే చాలా రోజులు అవుతుంది కదా కలవకుండా. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. మనకు వచ్చేసి ఇది వచ్చేసి మన కార్ డాష్ క్యామ్ని ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా ఇన్ని రోజులు, కానీ చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. చూస్తున్నారుగా, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ వేములవాడకి వెళ్ళే దారి ఇది. ఇప్పుడు మన స్ట్రేట్ ఇదే బ్యాక్ సైడ్ వెళ్ళినామనుకో సిరిసిల్ల నుంచి అయితే వెళ్ళొచ్చు. అది వెళ్ళడానికి అట్లయితే వెళ్ళొచ్చు. వేములవాడ వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది. వేములవాడ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ వెళ్ళే అవకాశం ఉందా లేదా తెలియదు, చూద్దాం. ఓకేనా, ఇంకేంటి చెప్పాలి. చెట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి అబ్బా ఇక్కడ. ఇటు వేములవాడ రాజన్న సైడ్, ఇటు మొత్తం సిద్దిపేట ఏరియాలో అయితే రోడ్లు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇక్కడ మన బీఆర్ఎస్ మంచి పనులు చేసింది ఇంతకుముందు. మనం నిజామాబాద్ ఎంత ఇది కాలేదు. చూస్తున్న రాజన్న సిరిసిల్ల, వేములవాడ రాజన్న సిరిసిల్ల. ఇంకేంటి విశేషాలు. వేములవాడ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ స్టేట్ వెళ్తే వేములవాడకి వెళ్ళొచ్చు. ఇది మనము ఇక్కడ రైట్ స్టేట్ వెళ్తేనేమో కరీంనగర్ రూటు. ఇది మనం లెఫ్ట్ తీసుకుంటే వేములవాడ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి, ఇక్కడికి రాగానే ఇట్లా త్రిశూలం ఇట్లా కనిపిస్తుంది అబ్బా. ఇక్కడ వస్తే ఈ ఫీలింగే వేరు, ఇది కథ వేరు. చాలా రోజుల తర్వాత వచ్చిన రోడ్లు అయితే చాలా బాగున్నాయి, మంచిగా చేసారు. రెగ్యులర్ ఇక్కడికే వస్తాము. నేనైతే మినిమం ఇప్పుడు 3 years అవుతుంది కావచ్చు ఇక్కడ రాక. 3 years కాదు, 4-5 years అయితే అవుతుంది. అప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడు అయితే వచ్చినాం. ఒకసారి టూర్ వేసిన వేములవాడ, కొండగట్టు, కొమరవెల్లి, ఇవన్నీ యాదగిరిగుట్ట, ఇవన్నీ టూర్ వేసిన ఇంతకుముందు. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు నాకు మా మల్లన్న స్వామి వేసుట్లో ఇక్కడికైతే వచ్చుడు కుదిరింది. ఇంకేంటి, మన డాష్ క్యామ్ ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చెప్పండి. ఇది ఉంది చూసారా, ఇది బ్రిడ్జ్ అయితే చాలా ఏళ్ళ నుంచి రిపేర్ చేస్తారు అబ్బా. నేనైతే ఎప్పుడో స్టార్టింగ్ హనుమాన్ మాల వేసుకున్నప్పుడు చూసి నుంచి అయితే అవుతూనే ఉంది. ఇది ఒకటి కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక వన్ వే అయింది, ఇంకో వే స్టార్ట్. ఎప్పుడు అవుతుందో తెలియదు. అది సెంటర్కి వెళ్ళి ఉంది చూసినారా, అది ఓల్డ్ అన్నట్టు. ఇప్పుడు ఇది కొత్తది స్టార్ట్ అయింది. అటు ఇంకోటి మనం పోయే రైట్ సైడ్లో అది కొత్తది. వేములవాడ అయితే ఎంట్రీ అయినాం. ఇప్పుడు వేములవాడ ఎంట్రీ అయినాం, కానీ అంతే ఉందబ్బా, యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో స్టార్టింగ్ ఎట్లా అంతే ఉంది, ఏమీ కూడా చేంజెస్ కాలేదు. ఓకేనా, అన్నీ బాగున్నాయి కానీ మొత్తం చేంజెస్ అయితే ఏమీ చేయలేరు. చూసిన రోడ్లు అయితే మంచిగా ఉన్నాయి, పర్వాలేదు.
టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళామా తెలీదు, చూస్తాం. అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత అయితే వీలైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి, మన కంటెంట్లు అంతా పిచ్చి పిచ్చి కంటెంట్లు అయిపోతున్నాయి. ఎందుకంటే ఒకసారి ఆ వీడియో ఒకసారి ఈ వీడియో అన్నట్టు అయిపోతుంది కదా. ఓకే, కంటెంట్ అంటే మనం ట్రాక్టర్ నడిచినప్పుడే ఆ వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఆ ఒక్క వీడియోనే ఎన్నిసార్లు తీసాం అన్నట్టు ఇది అయిపోతున్నాం, మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఓకేనా, దగ్గరికి అయితే వచ్చినాము. ఒక 2 minutesలో మనం బోనాల దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకేంటి, రాజన్న శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం చూసిన లోపలికైతే ఇక్కడ నుంచి మనం ఈ రోడ్లో వెళ్తే డైరెక్ట్ దేవుడి దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి మధ్యలో ట్రాఫిక్ తగులుతుంది. ఇక్కడ నుంచి కాకుండా మనం అట్లనే ఇప్పుడు లెఫ్ట్ తిరగకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే అక్కడ నుంచి గుడి దగ్గరికి అయితే మనం వెనక ఎక్కడికి వెళ్తామంటే గుడి వెనకాల ఇది ఉంది చూసారా, చెరువు గుడిపేశారు. పార్కింగ్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు చెరువు ఉండే, అది క్లోజ్ చేసారు. ఇప్పుడు క్లోజ్ చేసి మొత్తం పార్కింగ్ ఏరియా వేసేసారు దాన్ని. అదైతే మస్తు ఉందంటే మస్తు ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము, వెళ్తామా లేదా తెలీదు. పోయిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. దేవుడి దర్శనం లోపల వీడియోస్ తీయను. యాషండ్రుడు గట్టిగా తాగినట్టున్నాడు వాడు, చూసారా, పోని అంటున్నాడు. అమ్మో ఏందో ఏమో. ఇంకేంటి, ట్రాఫిక్ అయితే పిచ్చి ట్రాఫిక్ ఉంది. చూద్దాం. ఇక్కడ నుంచి దేవుడి దాకా మొత్తం ఇది మండే వచ్చిందా, ఇక్కడ వెహికల్స్ కూడా రాలేవు. అంత జనాలు అయితే పిచ్చి జనాలు వస్తారు దర్శనానికి. అయితే పిచ్చి పబ్లిక్. మొత్తం రెంటల్కి సంబంధించినవి, వేములవాడ మొత్తం రెంటల్కి సంబంధించిన బిల్డింగ్స్ ఇవి. ఫర్ 1 day 500, 600, 300 అలా ఉంటుంది, రూమ్ని బట్టి అమౌంట్ అయితే. కానీ మస్తు ఉంటుంది అబ్బా. ఇక్కడ వచ్చేసి సినిమా థియేటర్స్ 2 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఒకటి అవుతుంది. 2 ఉండొచ్చు, 2 ఉన్నాయి. ఇదే రూట్లో 2 ఉంటాయి, లోపల ఒకటి రోడ్డుకు ఒకటి ఉంటుంది. ట్రాఫిక్ అయితే చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ఆటో అన్న అయితే జరగడం లేదు. అన్న జరగన్నా కొద్దిగా. ఇంకేంటి విశేషాలు చెప్పాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ముంగట ఇది మొత్తం పైన అక్కడ గోడ ఉందో చూసారా. మన భక్తి, మన శివరాత్రి టైంలో అయితే జనాలు ఇక్కడ నుంచి లైన్ కడితే సండే ఈవినింగ్ నుంచి అయితే మరీ గౌరవం ఉండే. చూసినా రాంగ్ రూట్లో పెట్టి ఇటు పోరా అంటుండు. ఏందో ఏమో, ఎవరు ఏ విధంగా ఉన్నారో అర్థమే కాదు కదా. ఇక్కడ నుంచి పడితే పిచ్చి రష్ అయితే మరీ ఘోరంగా చూస్తున్నాం ఫ్రెండ్స్. వేములవాడ నాకు దారి ఇలా ఉందో చూడండి. ఇదే మా వేములవాడకి బోనాలు గట్రా వచ్చినాం. బోనాలు అయితే ఇవే మల్లన్న స్వామి బోనాలు. యాదవ్ సంఘం మొత్తం ఇక్కడ వేసుకున్నారు అబ్బా బోనాలు అయితే. 36 వావ్ సూపర్ అన్న. అంటే దానిపైన ఒకటి వస్తుంది, 2 నెక్స్ట్ మంత్ పండుగ కదా, దాని గురించి అయితే ఇక్కడికి రావడం జరిగింది. బోనాలు తీసుకున్నాం. 2 వస్తాయి, దానిపైన ఒకటి ఇంకో 2 తారీఖు 3వ నెల
వెళ్ళాలి అనుకుంటున్నాము. ఓకేనా, చూద్దాం, వెళ్ళి చూద్దాము. ఇక మౌనాల్లో అయితే లోపలికి వద్దు, బయటకు వెళ్ళి మొక్కేసేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాం. కాకపోతే చూద్దాం ఏంటి అక్కడ రష్ ఉందా లేదా, ఫ్రీ ఉంటే వెళ్తాము, రష్ ఉంటే మాత్రం పెట్టేస్తాం. ఇది మంగళవారం కాబట్టి రష్ ఏమి ఉండదు, చాలా చాలా తక్కువగా ఉంటుంది. కానీ పర్పస్ అడుగుతారు. ఓకేనా, చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గర మరీ ఘోరం అబ్బాయి, ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది. నీట్గా అయితే ఒకటి ఎత్తికరం, ఒక వాటర్ అయితే ఎంతో రోడ్ల పైన వదిలేస్తారు. ఇంతగానం భక్తులు వస్తారు, ఇంతగానం వస్తుంది. కానీ లోపలికైతే వెళ్దాం. లోపలికి వర్షం లేదు, లోపలికైతే వెళ్దాం. ఫస్ట్ కోనేరు వద్దకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్దామా లేదా అన్న ఆలోచన. వెళ్ళాలి, ఎక్కడికి వచ్చినాము, ఇక్కడ దర్శనం చేసుకునేది బెటర్ కదా. ఓకేనా, దర్శనం చేసుకుని అయితే లోపలికి వెళ్దాం. రష్ అయితే చాలా తక్కువ ఉంది, నిన్న అయితే చాలా ఫుల్ ఉండేనట. సండే వచ్చిన వాళ్ళు ఈ రోజు దాకా ఉండే అయితే వెళ్తారు మ్యాక్సిమం. ఓకేనా, ఇదికైతే కోనేరు, ఇంతకుముందు అది మొత్తం ఓపెన్ ఉండే, ఇప్పుడు క్లోజ్ చేసారు. ఇప్పుడు వెనుక బ్యాక్ సైడ్ అయితే చెరువు ఉంటుంది, బ్యాక్ సైడ్ చెరువు అన్నదుడు, ఇదే బ్యాక్ సైడ్లో చెరువు మొత్తం క్లోజ్ చేసారు. క్లోజ్ చేసి పార్కింగ్ చేసారు. అక్కడికి వాటర్ కనెక్షన్ ఉండే అప్పట్లో. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి వే లేకుండే, ఇక్కడ జాలి వెనకాల వే చేసారు, లోపలికి రావచ్చు. ఇంతకుముందు లేకుండే. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అబ్బా, చూస్తున్నారా, కొబ్బరికాయలు కొట్టేసి లోపలనే వాడేస్తారు, అందుకని జాలీలు వేసేసారు. ఇక్కడ లోపలికి వెళ్దాము. లోపల వీడియో తీస్తామా లేదా తెలీదు, అవకాశం ఉందో లేదో తెలియదు, చూద్దాం. కొబ్బరికాయల దుకాణం చూస్తున్నారు. లోపలైతే ఇక్కడ కోళ్ళాగే అంటారు కదా, కోడలు కట్టేసుకుని ఇక్కడనే అందరూ ఇక్కడ టికెట్ తీసుకొని చూస్తున్నారు, కోడలు కట్టేస్తారు. ఇక్కడ చెక్ పోస్ట్, కోడలు చెక్ పోస్ట్. ఇది కోళ్ళాగే ఎట్లా ఉంటుంది కదా, కట్టేదానికి చెక్ పోస్ట్, చెకింగ్ అక్కడ ఫస్ట్ ఆయుధాలు ప్రవేశం లేదా. కానీ చాలామంది భక్తులు కోడలు కట్టేస్తారు, కానీ చాలా మందికి నెరవేరుతాయి అబ్బా. నేను చాలా మంది అంటుంటారు వెమ్లవాడ రాజన్న ఇది, మస్తు మంది పోలేరు అనుకుంటా. కానీ వెళ్ళే అవకాశం కూడా రావాలి, మనం వెళ్ళాలంటే కాదు, వెళ్ళే అవకాశం మనకు ఆ భాగ్యం కలగాలి దేవుడి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి, ఇక్కడ వీడియో తీయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక నేను లోపల చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, మరిన్ని ఛానల్స్ బెల్ ఐకాన్ యాక్టివేట్